ప్రియమైనటువంటి విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, స్నేహితులారా, ప్రభు నామంలో నా వందనాలు మీకు తెలియచేసుకుంటున్నాను. ఈ సమయంలో మనము ఆరాధన భాగముగా కీర్తనలో 121 చదువుకున్నాము. ఈ కీర్తనలో 121 చివరి వచనం చూస్తే, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును, యెహోవా నిన్ను కాపాడును. అదే 4వ వచనంలో, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. 7వ వచనంలో, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడు. ఈ దినములలో దేవుడు మనకిచ్చిన వాగ్దానము, ఈ కరోనా కాలములో విశ్వాసముతో విడుదల ఉండి దీనిని నమ్మిన పక్షములో ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇక్కడ కాపాడేవాడుగా ప్రభువు మనకు ఈ వర్తమానంలో కనిపిస్తున్నాడు. ప్రభువు కాపాడకుండగా ఎవడు జీవించలేడు, వర్ధిల్లలేడు. కనుక ఈ యొక్క మాటలు మీ హృదయంలో, యేసుక్రీస్తు ప్రభువు ఎటువంటి వాడు అంటే ఆయన కాపాడువాడు అనే ఈ పదాన్ని మన హృదయాల్లో మనం ముద్రించుకోవాలి. ఆయన నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడు. రాకపోకలు అంటే డ్రైవింగ్ చేసే వ్యక్తులే కాదు, బళ్ళు మీద వెళ్ళేవారు కాదు, నడిచేవాళ్ళు కూడా రాకపోకలే. కనుక వెళ్ళేవారు, వచ్చేవారు. ఇంటిలోనే ఇలా నడుస్తూ కాలు జారిపోయి పడిపోయి చనిపోయిన వారు ఉన్నారు. అంటే రావడం పోవడం, రాక పోక. కనుక ఏ రకంగా మనము ఈ లోకములో సంచరించినా మన రాక పోకలలో ఆయనే నిన్ను కాపాడువాడు. ఆయన నన్ను కాపాడువాడు అంటే ఎలాగ నమ్మాలి అంటే, మరొక వచనం చెప్పాడు ఆయన, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడు. ఎలాగ కాపాడుతాడంటే విధానాలు చెప్పాడు, కాపాడే విధానాలు. పగలు ఉన్నావనుకో పగలు కాపాడుతాడు, రాత్రి ఉన్నావనుకో రాత్రి కూడా కాపాడుతాడు. రాత్రి కాపాడే విధానం వేరు, పగలు కాపాడే విధానము వేరు. రాత్రి అగ్ని స్తంభంగా ఉంటాడు, పగలు మేఘ స్తంభంగా ఉంటాడు. కనుక దేవుడు డే అండ్ నైట్స్ 24 hours కాపాడేవాడుగా ఉన్నాడు. ఈ రోజున 24 hours బిజినెస్ జరుగుతుంది. 24 గంటలు టెలిఫోన్ బూతులు ఉన్నాయి, 24 గంటలు వ్యాపారాలు ఉన్నాయి, 24 గంటలు అవసరమైతే ఉద్యోగాలు ఉన్నాయి. పరిస్థితి అలా వచ్చింది. కానీ 24 గంటలు వీరు ఎన్ని పనిపాట్లు ఉండినా వీరిని కాపాడేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన 24 గంటలు పనిచేసేవాడు. ఇక్కడ ఎలాగ కాపాడుతానంటే, పగలు ఒక పద్ధతిలో కాపాడుతాను, రాత్రి మరో పద్ధతిలో కాపాడుతాను. పద్ధతులు ఏమైనా సరే నేను కాపాడేవాడను. గ్యారంటీ ఏమిటంటే, గ్యారంటీ ఆయన కునుకడు నిద్రపోడు. నిన్ను కాపాడేవాడు ఎలాంటి వాడంటే, ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు నిద్రపోడు. నిన్ను కునికేవాడు నిద్రపోయేవాడు కాపాడలేడు. అయితే నేను కునికేవాడను కాదు, నిద్రపోయేవాడను కాదు. కనుక గ్యారంటీ ఇక్కడ ఉంది. భద్రత 100కి 100 నమ్మగలిగే పరిస్థితి ఈ వాగ్దానంలో ఉంది. కనుక ఈ రోజున మనము ఈ యొక్క ప్రాణాపాయ పరిస్థితుల్లో జీవించే మనకు ఆయన మన ప్రాణమును కాపాడేవాడుగా ఉన్నాడు. అలాగే రాత్రి పగలు కాపాడేవాడుగా ఉన్నాడు. అందులో ఖచ్చితమైనటువంటి వాగ్దానము, ఖచ్చితత్వము, మనకు గ్యారంటీ అన్నది దేవుడిచ్చాడు. కారణం ఏమిటంటే, నా కళ్ళల్లో ఒత్తులేసుకొని నా కళ్ళు ముయ్యకుండగా పగలు రాత్రి నేను నిద్రపోకుండగా, పగలు నిద్రపోతాం మనం, రాత్రి నిద్రపోతాం, కానీ పగలైనా రాత్రి అయినా నిద్రపోకుండగా కునికిన వాడు ఆయన, నిద్రపోనివాడు మన ప్రభు. కనుక ఈ మాటను గ్యారంటీగా మనం తీసుకొని మనం నిశ్చింతగా మనం జీవించవలసిన వారమై ఉన్నాం. ఏ రకాలుగా ఎన్నెన్ని సందర్భాలలో కాపాడుతాడు అంటే, ఈ రోజుల్లో రోగాలు వచ్చి పడతా ఉన్నాయి. లక్షల రూపాయలు, కొంతమంది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాణాలను నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేసినప్పటికీ కొంతమంది ఫెయిల్ అయిపోయారు, కోట్లు ఖర్చు పెట్టినా కూడా.
కనుక ఇక్కడ నయా పైసా ఖర్చు పెట్టకుండా దేవుడు ఒక ఖచ్చితమైన వాగ్దానం ఇస్తున్నాడు, గ్యారంటీ. నిర్గమకాండము 23-25 వచనములలో ఒక మాట ప్రభు చెప్పాడు, నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. ఆహారమును పానమును దీవించకపోతే అక్కడే ఉంది. మనిషికి జబ్బులు రావడానికి కారణం ఏమిటి? మనం తినే ఆహారము వల్లనే, మనం త్రాగే పదార్థాల వల్లనే, పానీయాల వల్లనే. ఆ పానీయాన్ని ఆహారాన్ని దేవుడు కంట్రోల్ చేస్తాడు. ఎలా కంట్రోల్ చేస్తాడంటే, గాలిలో ధూళి కణాలు ఎన్నో కోట్లాది కణాలు తిరుగుతూ ఉంటాయి, అందులో బాక్టీరియా ఉంటుంది. ఈ బాక్టీరియా గాలి ద్వారా ధూళి ద్వారా ఎగురుతూ ఉండగా మన ఇండ్లలోకి వస్తుంది. ఇండ్లలోకి వచ్చినప్పుడు మనం వండుకున్న ఆహార పదార్థములలో ప్రవేశిస్తాయి. మన ఇంట్లో వండుకున్న పదార్థాలు వాంతులు విరోచనలు వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏం లేదంటే మా ఆవిడ అండి, మా ఆయన అండి, మా అబ్బాయి అండి, మా పాప అండి, లేదా మా మనవరాలు రాత్రి అంత పచ్చడి తిన్నది, ఏదో మామూలుగా ఏదో వంకాయ కూర బెండకాయ కూర తిన్నది, అంటే ఇది ఇంత పప్పుచారు అంతేనండి. ఇలా ఇంట్లో తిని ఉదయానికల్లా వాంతులు విరోచనాలు వచ్చేసాయి. ఇంట్లో వండిన వంటను కూడా మనం నమ్ముతాం, అనుమానించాం. కానీ గాలిలో ధూళిలో వచ్చిన బాక్టీరియాను కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. కనుక గాలిలో ఎగిరేటటువంటి ఈ యొక్క బాక్టీరియాలో 2 రకాలు ఉన్నాయి, మంచివి ఉన్నాయి, చెడ్డవి ఉన్నాయి. ఈ కీడు కలిగించే బాక్టీరియాలు మనము తినే ఆహార పానీయాల్లో ప్రవేశించి మనకు కీడును కలుగు చేస్తూ ఉన్నాయి. కనుక అది బయట ఎక్కడో తింటేనే కాదు, ఇంట్లో కూడా రోగాలు వచ్చే అవకాశం ఉంది. కనుక దీనిని ఎవడు ఆపడం ఎవడి వల్ల కాదు. గాలిలో ఎగిరి వచ్చే బాక్టీరియాను ఆపడం ఎవడి వల్ల కాదు. కానీ గాలిని సృష్టించింది ఎవరు? గాలిని సృష్టించింది ఎవరు? దేవుడు. ఈ పంచభూతములను సృష్టించింది ఎవరు? దేవుడు. నేలను సృష్టించింది ఎవరు? దేవుడు. మట్టిని సృష్టించింది ఎవరు? దేవుడు. ఇదంతా ఆయన సృష్టించాడు గనక, ఈ సైన్స్ అంతా కూడా ఆయనకు తెలుసు గనక, దీనిని అదుపులోకి తీసుకోగలిగే శక్తి ఎవరికైనా ఉంటే అది దేవునికే. ఆయన కంట్రోల్ చేయగలడు. గాలిలో ధూళి వచ్చిన ఆ బాక్టీరియాను విడదీసి మన ఆహార పానీయాల్లో ప్రవేశించకుండా ఉంటాడు. ఉదాహరణకు, దేవుడు గాలిలో ధూళిలో బాక్టీరియా క్రిములు ఉన్నాయి కనుక శరీరంలోకి వెళ్లకుండా మనకు చిన్న చిన్న వెంట్రుకల ద్వారా మనకు రక్షణ కలుగు చేశాడు దేవుడు. Lord has created a great and wonderful protection through a very small hair. చెవిలో కొంతమందికి వెంట్రుకలు ఉన్న కారణం ఏంటో తెలుసా? పురుగులు కానీ దోమలు కానీ వెళ్ళకుండా అడ్డుకుంటాయి. ఇక్కడ అలాగా తగులుతూ ఉంటాయి. తగిలినప్పుడు వెంటనే మన చెయ్యి వెళ్తాం. కంటి మీద రెప్పలో చిన్న చిన్న వెంట్రుకలు పెట్టేందుకు కారణం ఏమిటంటే, కంటిలోనికి ధూళి గాలిలోనికి ధూళి వెళ్ళకుండా. ముక్కులో కూడా కొంతమందికి వెంట్రుకలు అందరికీ పెట్టేందుకు కారణము, గాలి పీల్చుకునేటప్పుడు ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేసినప్పుడు ఆ చిన్న చిన్న ధూళి కణాలు ముక్కులో ఉండే చిన్న వెంట్రుకల ద్వారా ఆగిపోయి ఫిల్టర్ అయ్యి అసలైన ఆక్సిజన్, మంచి గాలి, ప్రాణవాయువు లోపలికి వెళ్తుంది. అందుకనే లోపల జిగురు కూడా పెట్టాడు ముక్కు లోపల. ఏదైనా ధూళి కణాలు వెళ్తే ఆ జిగురుకి అది అంటుకుపోతుంది. తల వెంట్రుకలు అడ్డుకుంటే, ఈ వెంట్రుకలు ముక్కులో అడ్డుకుంటే ఫిల్టర్ చేస్తాయి. అది దాటి కనుక వెళ్తే ముక్కులో ఉండే జిగురు పదార్థానికి అవి అంటుకుంటాయి. అప్పుడు నెంబర్ 1 ప్రాణవాయువు ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది. అంత అద్భుతమైన ఏర్పాటు దేవుడు చేశాడు. అది కూడా దాటి లోపలికి వెళ్ళకుండా దేవుడి హస్తము. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో నీ చుట్టూ దేవుని హస్తం ఉంది. ఆ హస్తమే నిన్ను, నీ ఆహార పానీయాలను కాపాడు. ఒకవేళ వండేటప్పుడు తప్పుడు పని చేయి జరగవచ్చును, లేదా మరొక తప్పు ఏదో జరగవచ్చును. కానీ దేవుని హస్తం ఉంది కనుక యేసు నామములో ప్రార్థన చేసినప్పుడు ఆ ఆహార పానీయాల్లో, అందుకనే భోజనం చేసుకునే ప్రతి ఒక్క విశ్వాసి కూడా భోజనం తినే ముందు ఏం చెయ్యాలి అంటే ప్రార్థన చేసుకొని, ప్రభువా ఈ ఆహారమును ఈ పానీయమును దీవించుము, ఇది నా ఆరోగ్యము కొరకు ఆశీర్వదించుము అని ప్రార్థన చేసి భోజనం చేయాలి. అప్పుడు దేవుని హస్తం అదొక మిషన్ వల్ల పనిచేసి అందులో ఉండేటటువంటి వ్యతిరేకమైన బాక్టీరియా క్రిములు దేవుడు మాయం చేస్తాడు. అందును బట్టి ఇలాగే ఈనాటికి మనం ఉండగలుగుతున్నాం. దేవుని కృప. విషయం ఎక్కడో కాదు, బయట ఇంట్లో కూడా ఉండవచ్చు, అది మనం చెప్పలేము.
ఏదైనా బలుగు విషపురుగులు జారి పడవచ్చును. అయినా కూడా దేవుడి హస్తం ఉంది కనుక ఆయన ఆహారమును పానీయమును ఆశీర్వదించినప్పుడు నీ మధ్యను నీ రోగములను, మళ్ళీ చదవండి ఆ వాక్యము, నీ దేవుడైన యెహోవాని సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును పానమును దీవించు. దేవుడిని ఆరాధన చెయ్యాలా. సేవించడం అంటే ప్రార్థన చేయడం, ఆరాధన చేయడం. నీ దేవుడైన యెహోవా నువ్వు ప్రార్థన ఆరాధన చేస్తూ పోతూ ఉంటే నీ ఆహారాన్ని పానాన్ని ఆయన దీవిస్తాడు. ఇందులో ఉండే రహస్యం, ఎప్పుడైతే ఆహారమును పానమును దీవించాడో అప్పుడు నీ మధ్య నుండి రోగము తొలగించబడదు. ఇంకా నీకు జబ్బు రావడానికి లేదు. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసావు, ఆరాధన చేసి స్తుతులు చెల్లించి ప్రభువుకి ఆహారాన్ని నువ్వు తీసుకుంటున్నావు గనుక అప్పుడు నీకు నీ దేహమునకు రోగము తగలదు. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించను. అంటే నీ మధ్యలో రోగం ఉంది, నీ మధ్యలో ఆల్రెడీ రోగం ఉంది. అయితే ఎప్పుడు తొలగిస్తాను అంటే నువ్వు ఆయనను సేవించాలి. ఆయన్ని సేవించడం అంటే ఆరాధించాలా, స్తుతులు చెల్లించాలా, ప్రార్థించాలా. ఏ దేవుని నామములో ఆరాధన చేసి స్తుతులు చెల్లించి, ప్రభువా నాకు ఆహారం ఇచ్చావు, నీకు వందనాలు, ఈ పూట నా ఆకలి తీరుస్తున్నావు, వందనాలు, ఈ పదార్థములను దీవించు ప్రభువా, స్తుతులు చెల్లించావు, ఈ పదార్థములను దీవించు ప్రభువా, ఇందులో దోషం హరించు ప్రభు అంటే ప్రార్థన చేస్తున్నావు, దేవుడిని సేవిస్తున్నావు. వెంటనే నీ యొక్క ఆహారమును పానీయమును దేవుడు దాన్ని శుద్ధి చేస్తున్నాడు. అంతేకాదు అలాంటి ఆహారం, దేవుడి ద్వారా ఆశీర్వదించబడిన ఆహారము, దేవుని ద్వారా శుద్ధి చేయబడిన ఆహారం తింటే తర్వాత 26 కడుపు దిగబడినదియు గొడ్డుదియు నీ దేశంలో ఉండదా. నన్ను కనుక నువ్వు సేవించడం నేర్చుకుంటే, నన్ను ఆరాధన చేసి ప్రార్థన చేయడం నేర్చుకుంటే నీకు మంచి ఆహారం వెళ్ళడంతో పాటు నీ దేహంలో మరొక 1+1 అదనంగా మరొకటి ఏం చేస్తానంటే నీ దేశంలో గొడ్డుది ఉండదు, కడుపు దిగబడినది గొడ్డుది నీ దేశంలో ఉండదు, నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను అని దేవుడు చెప్తా ఉన్నాడు. కనుక ఇంకంతేకాకుండా 27వ వచనం, నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోవునట్లు నేను చేసేదను. నీ సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోవునట్లుగా నేను చేసేదను. ఈ సంవత్సరం నాకు వచ్చిన వాగ్దానం ఇది. ఈ సంవత్సరం నాకు వచ్చిన వాగ్దానమే ఇది. నీ ఎదుటి నుండి నీ శత్రువులను పారిపోవునట్లుగా నేను చేసేదను, వాటిని ఓడగొట్టి. ఇది రాత్రి 12 గంటల తర్వాత మనం వాగ్దానాలు అందుకుంటాం కనుక ఆ తర్వాత రాత్రి మొదటి ఆరాధనలో ఈ వాగ్దానం నాకు వచ్చింది, శత్రువులను పారిపోవునట్లుగా చేసేదను. ఇదేమిటిది? నిన్ను దీవిస్తాను, నీ పిల్లలు దీవిస్తాను, బంగారం వస్తుంది, భాగ్యం వస్తుంది, నీ పొలం దీవిస్తాను, ఇలాంటివి రావాలి కదా, ఇదెందుకు నాకు ఇలాంటి వాగ్దానం వచ్చింది అని నేను అనుకున్నాను. నాకు తృప్తి లేక ఉదయం 10 గంటలకు ఆరాధన ఉంది కదా, ఆ ఆరాధనలో కూడా మళ్ళీ వాగ్దానం తీసుకున్నాను. తీసుకుంటే అపొస్తలుల కార్యములో వచ్చింది, నీకు హాని చేయుటకు ఎవడను నీ మీదకు రాడు. అంటే నాకు హాని చేసే వాళ్ళు ఉన్నారు, అయితే వారు నా మీదకు రారు, వారు నా మీదకు రారు. ఇలాంటివి నేను అనుకోనే కావాలనుకుంటే ఏదో ప్లాన్ వేసుకొని తీసుకోం కదా వాగ్దానం. రాత్రి వచ్చిన దానికి మళ్ళీ ఉదయం తీసుకున్న 2వ వాగ్దానం కూడా దానికి కరెక్ట్గా సరిపోయి, నీ శత్రువులను వెళ్ళగొడతాను, ఒకవేళ బయటికి వెళ్ళినా కూడా వారు నీ మీద హాని చేయడానికి రాకుండా నేను చూస్తాను. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఎప్పుడు అంటే ఇది సాధ్యము, నీ ఆహారాన్ని పానీయమును దీవించడం మాత్రమే కాకుండా శత్రువులు కూడా నీ దగ్గర లేకుండా చేస్తానంటున్నాడు. అంటే దేవుడు కాపాడేవాడు ఎలా ఉన్నాడు అంటే ఎన్ని రకాలుగా మనలను సంరక్షించాలో అన్ని కోణాల్లో సంరక్షించేవాడుగా ఉన్నాడు. ఇన్ ఆల్ ది యాంగిల్స్ వీ కెన్ హ్యావ్ ప్రొటెక్షన్ టు ది హ్యాండ్ ఆఫ్ అవర్ లార్డ్ వెన్ వీ ఫాలో హిస్ కమాండ్మెంట్స్ అండ్ హిస్ వర్డ్స్. కనుక ఇక్కడ మనం గమనించాలా, దేవుడు మన రోగములను నీ మధ్య నుండి నేను తొలగించదను. రోగములను ఎలా తొలగిస్తాడు? మనం తిన్న తిండిని బట్టే మనకు రోగాలు వస్తున్నాయి. ఆ తిండిని నేను ఆశీర్వదిస్తాను, అది కీలకమైన పాయింట్. ఆ తిండిని, ఆహారం నేను ఎప్పుడు ఆశీర్వదిస్తానంటే నువ్వు నన్నే నువ్వు సేవించాలి. నో అదర్ పర్సన్, ఓన్లీ యువర్ లార్డ్.
whom you trust. కనుక దేవుడిని నువ్వు నమ్ముకున్నావు కనుక ఆయనే నువ్వు సేవించు. రెండవదిగా బంధకాలలో నుండి నీకు నేను కాపాడుతున్నాను. బంధకాలలో నుండి ఇర్మియా 40:4 భద్రముగా నేను నిన్ను కాపాడేదను, నీ చేతుల సంఖ్యలను తొలగించి నేను నిన్ను కాపాడేదను, భద్రముగా కాపాడేదను. ఇర్మియా 40 ఆలకించుము. ఈ దినమున నేను నీ చేతి సంఖ్యలను విప్పి నిన్ను విడిపించుచున్నాను. నాతో కూడా బబులోనుకు వచ్చుట మంచిదని తోచిన ఎడల రమ్ము. నేను నిన్ను భద్రముగా కాపాడేదను. నేను నిన్ను భద్రముగా కాపాడేదను. ఎలా కాపాడేదను? నీ చేతి సంఖ్యలను విడిపించదు. ఇర్మియా భక్తుడు సంఖ్యలతో కట్టబడి ఉన్నాడు చాలా రోజులుగా, నెలలుగా. ప్రభువా, మనం కూడా చాలాసార్లు అనేక బంధకాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, కష్టాలలో, సమస్యల్లో కట్టబడి బంధించబడి ఉంటాం. ఎంతకాలం ప్రభువా నాకు ఈ బంధకాలని దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానము, ఈ దినమున, ఈ అందరూ మర్చిపోకండి, ఏదో ఒక అక్షరం కూడా మీరు మర్చిపోకూడదు. ఈ దినమున నీ చేతి సంఖ్యలను నేను విప్పి భద్రముగా నేను నిన్ను కాపాడేదాను. Today only I deliver you from the bondages. కనుక ఈ దినమున, టుడే, యు నో దిస్ వర్డ్ టుడే, ఈ దినమున, ఏ దినమున? ఈ దినమున. కనుక ఈలలో ప్రతి అక్షరం కూడా చాలా విలువైనది. కనుక ఇర్మియాను బంధకాలలో విడిపించినట్లుగా మనలను కూడా బంధకములలో నుండి విడిపించి భద్రముగా కాపాడే దేవుడుగా ఉన్నాడు. మూడవదిగా శోధన. ప్రకటన గ్రంథము 3:10 ఈ మాట ఉంది. శోధన కాలము ఈ రోజున వచ్చింది, ప్రతి ఒక్కరికి శోధన కాలము. అయితే దేవుడు అంటున్నాడు, ఈ శోధన కాలములో ప్రభు ఇచ్చిన వాగ్దానము ఏమిటి? ప్రకటన 3:10 నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటికి రాబోచున్న శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. భూనివాసులకు శోధించుటకు లోకమంతటికి రాబో శోధనా కాలములో ఈ రోజున లోకానికి అంతటికీ వచ్చింది, భూనివాసులందరికీ వచ్చింది. ఈ వాక్యం నెరవేరుతోంది, దైవ గ్రంథంలో వాక్యం నెరవేరుతోంది. పలాని ఊరు, పలాని గ్రామం, పలాని దేశం అని కాదు, భూ నివాసులందరికీ లోకం అంతటి మీదకి రాబో శోధనా కాలములో నేను నిన్ను కాపాడేదను. ఎవరికంటే ఈ వాగ్దానము? నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైనను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలేదు. ఇదిగా తలుపులు నీ ఎదుట తీసి ఉంచాను, దాన్ని ఎవడు వేయనేరడు. చాలా మంది అది ఇదని దేవుడికి దూరం అయిపోయారు. కానీ ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఏ బాధలైనా, ఏ శోధనలైనా, ఏ పరిస్థితి అయినా, నీ వ్యతిరేకమైన పరిస్థితుల్లో కూడా నీవు నా నామమును ఎరుగనని అనలేదు. నీకున్న శక్తి కొంచెమే, నీకున్న ఆరోగ్యము కొంచెమే, నీకున్న ఆర్థిక పరిస్థితులు కొంచెమే, నీకు దొరికినటువంటి ఆధారాలు కొంచెమే, నీకున్న బలము భాగ్యము కొంచెమే అయినప్పటికీ నీవు నన్ను ఎరుగనని అనలేదు. నా వాక్యమును గైకొన్నావు. దేవుని వాక్యమును ఎవరైతే గైకొంటారో వారికి భరోసా, 100% భరోసా గ్యారంటీ దేవుడిచ్చాడు. రాబోయే భూలోకానికి, మొత్తం భూలోకానికి నివాసులందరికీ రాబోయే శోధన కాలం ఉంది. ఆ శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. ఈ కాలములో దేవునికి హత్తుకొని జీవించి ఆయన వాక్యానుసారంగా జీవిస్తే, మనుషుల మాటలను బట్టి, మనుషుల తలంపులను బట్టి, మనుషుల మాయోపాయములను బట్టి దూరం కాకుండా నీవు నా శక్తిని, నీ కొంచెమైనను నీవు నన్ను ఎరుగనలేదు కాబట్టి, నా వాక్యమును గైకొన్నావు కాబట్టి నీకే ఈ వాగ్దానం నేను ఇస్తున్నాను. ఏమిటంటే శోధన కాలములో నేను నిన్ను కాపాడేది. నాలుగవదిగా ఎప్పుడెప్పుడు కాపాడుతాడు? ఇందాక చెప్పాను, యెషయా 27:3 రాత్రి కాపాడుతాడు, పగలు కాపాడుతాడు.
రాత్రి కాపాడే విధానం చూడండి. రాత్రి కాపాడే యెషయా 27:3. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమును నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. కాపాడే దేవుడు. నాకు ఆ వాగ్దానం ఎలాగైతే వచ్చిందో దాని అనుకూలంగా ఈ వాగ్దానం ఉంది. దివారాత్రము నేను కాపాడుచున్నాను. ఎలా కాపాడుతాడంటే, తల్లి ఉందనుకోండి, పిల్లలు బుజ్జగించి ఒక అరగంట కునికి తీయచ్చు, మళ్ళీ లేచి మళ్ళీ బుజ్జగించి మళ్ళీ 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 కునికి మళ్ళీ. అయితే దేవుడు కునికేవాడు కాదు. ప్రతి నిమిషము, ఎవ్రీ మినిట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొటెక్ట్ యూ, ఐ విల్ బి అరౌండ్ యూ, మై ప్రొటెక్షన్ విల్ బి ఫర్ యూ. ఎవ్రీ మినిట్ టు మినిట్ ఐ విల్ గాడ్ యూ. నిన్ను నేను కాపాడుతూ ఉన్నా. ప్రతి నిమిషం, ఒక్క నిమిషం చాలు దేవుని కృప కనుక నీకు నాకు దూరమైతే అవుట్. ఒక్క నిమిషము కనుక దేవుడు కనుక మనకు దూరంగా ఉంటే, ఆయన కృప కనుక దూరంగా ఉంటే మన పని అయిపోయింది. ఈ రోజున నీవైనా నేనైనా బ్రతికి బట్టగట్టి ఉన్నాము అంటే ప్రతి నిమిషము దేవుడు మనలను కాపాడుతూ ఉన్నాడు. ప్రతి నిమిషము దేవుడు మనలను కాపాడుతూ ఉన్నాడు. అది మనం మర్చిపోకూడదు. ఎంత గొప్ప దేవుడు దొరికాడు. ప్రతి నిమిషం కాపాడు. ప్రతి నిమిషము అవును, నీవు నన్ను నమ్ముకుంటేవి, నా వాక్యమును నువ్వు అనుసరించుచుంటివి. ఏ మనుషులను నమ్ముకోలేదు, ఎవరి మాటలు నువ్వు నమ్ముకోలేదు. నా మాటనే నమ్ముకున్నావు, నా వాక్యాన్ని నమ్ముకున్నావు, నన్నే నమ్ముకున్నావు కనుక నేను నిన్ను కాపాడను. ప్రతి నిమిషం, ఒక్క నిమిషం కూడా విడిచిపెట్టకుండా, not even single minute, I will not leave you, but I will protect you all the time, every minute. కనుక ప్రతి నిమిషము కాపాడే దేవుడు నీకు నాకు దొరికాడు. దేవునికి వందనాలు. నిజంగా ఆరాధన చెయ్యాలి ఆయనకి. అంతేకాకుండా రాకపోకలు దెబ్బ తగలదు. రాకపోకలు దెబ్బలు తగులుతాయి. దెబ్బలు పగటి దెబ్బ నీకు తగలనివ్వదు. రాత్రి వేళ రాత్రి దెబ్బ నీకు తగలనివ్వదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా కుమారుడా, నా కుమార్తె, నీ రాకపోకల్లో ఆ ధైర్యం మీదనే మీరు జీవించండి. దెబ్బ కొట్టడానికి వాడు ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, కానీ వాడి దెబ్బ నీకు నేను తగలనివ్వను. ఏ గాయము నీకు కలగదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. కారణం ఏమిటంటే భయం భక్తి కలిగి ఉండాలి. ఎవరికి వాగ్దానాలు అంటే భయభక్తులు కలిగిన వారికి. అందుకనే 37:28 కీర్తనల గ్రంథంలో, కీర్తనల గ్రంథము 37:28లో వెంటనే చదవాలి. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. ఆయన తన భక్తులను విడువడు, వారన్నటెన్నటికి కాపాడబడుదురు. ఎన్నటెన్నటికి కాపాడబడుదురు. నీవు దేవుని యందు భయము భక్తి కలిగి యథార్థంగా జీవిస్తే నీవు ఎన్నటెన్నటికి కాపాడబడుదువు. ఆయన తన భక్తులను విడువడు. ఆయన తన భక్తులను విడువడు. Lord will not leave his saints who are faithful to him. He will not leave them. He will not forsake them. That's it. There is a promise here given to all of us. When we have a fear of God, Lord will not leave us. కనుక ఇక్కడ మనం గమనించాలి, భయభక్తులు కలిగిన వారు దేవుడు విడువడు. ఎన్నటెన్నటికి కాపాడబడుదురు. ఇప్పుడు మనం చూసాం, ఆయన యెహోవాయే నిన్ను కాపాడేవాడు. రోగములు నీ నుండి తొలగించి నేను నిన్ను కాపాడుతాను. బంధకాలలో నుండి విడిపించి భద్రముగా నేను నిన్ను కాపాడుతాను. అలాగే శోధన కాలంలో లోకానికి వచ్చినప్పుడు నేను నిన్ను కాపాడుతాను. దివారాత్రములు కాపాడుతాను. ప్రతి నిమిషము కాపాడుతాను. నీ రాకపోకలలో కాపాడుతాను. నా యందు భయభక్తులు కలిగి ఉండు. ఎన్నటెన్నటికి నిన్ను కాపాడుతాను. నిన్ను నేను విడువను, ఎడబాయను, ఏమాత్రమును ఎడబాయను. నిశ్చయముగా నేను నిన్ను దీవించుచున్నాను. దేవుడి వాక్యమును దీవించును గాక. ఈ విషయంలో నన్ను కాపాడే దేవుడు నాకున్నాడు. నేను నమ్ముకున్న దేవుడు నన్ను కాపాడుతాడు. పగలైనా సరే కాపాడుతాడు, రాత్రి అయినా సరే కాపాడుతాడు, ప్రతి నిమిషము కాపాడుతాడు. నా రాకపోకల్లో నన్ను కాపాడుతాడు. ఏ రోగం వచ్చినా దాన్ని నా మధ్యలో నుండి పటాపంచలు చేసి తొలగిస్తాడు.
ఆయన యందు నేను భయము భక్తి కలిగి ఉంటాను అనే విశ్వాసంతో దేవుడిని ఆరాధన చేద్దాం. దేవుడా నీకు వందనాలు తండ్రి, నేను నమ్ముకున్న దేవుడా, నన్ను కాపాడేవాడా నీకు స్తోత్రాలు. రకరకాల పరిస్థితుల్లో నన్ను కాపాడడానికి మీరు ఇచ్చిన ఏర్పాట్లను బట్టి, మీరు ఇచ్చిన ప్రమాణ వాక్యాలను, వాగ్దానాలను బట్టి నీకు స్తోత్రాలు. నన్ను కాపాడే గొప్ప తండ్రి పరలోకంలో నువ్వు ఉన్నావు. ఈ లోకంలో తండ్రులు ఫెయిల్ అయిపోవచ్చు, పరలోకపు తండ్రివి, నన్ను కాపాడే దేవుడు నువ్వు నాకు తోడుగా ఉన్నావు. నీకు వందనాలు ప్రభువా. నీకే స్తుతి 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 మహిమ ప్రభావం కలుగును గాక. ఓ పరలోకమందున్న నా తండ్రి నీకు వందనాలు. ప్రేమ స్వరూపమైన నా తండ్రి నీకు వందనాలు. జీవం కలిగిన నా తండ్రి నీకు వందనాలు. సృష్టికర్త అయిన తండ్రి నీకు వందనాలు. మాట ఇచ్చేదాన్ని తప్పకుండా నెరవేర్చు ఉన్నవాడవైన నా తండ్రి నీకు వందనాలు వందనాలు వందనాలు. నా పక్షముగా ఉన్నవాడవైన నా తండ్రి నీకు వందనాలు. శ్రీమంతుడవై ఉన్నవాడా తండ్రి నీకు వందనాలు వందనాలు వందనాలు. నన్ను స్వస్థపరుచున్న తండ్రి యెహోవా నీకు వందనాలు 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 వందనాలు. రహస్యమందు చూచుచున్న తండ్రి నీకు వందనాలు వందనాలు వందనాలు. కనికరాన్ని చూపించే తండ్రి నీకు వందనాలు వందనాలు వందనాలు. నా విమోచకుడు రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఆరాధించి ఘనపరిచి నిన్ను ప్రభువా స్తుతించుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించును గాక. మిమ్మల్ని అందరినీ, ఈ ఆరాధనలో వచ్చినటువంటి మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు సమృద్ధి అయిన కాపుదలను మీకు అనుగ్రహించును గాక. ఆమేన్.